గర్భఫలం లేదని భార్య ఒక్కరితే ప్రార్థించటం కాదు, భార్యతో పాటు భర్త కూడా ప్రార్థించాలి. ఎందుకంటే వాక్యం తెలియపరుస్తుంది. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇస్సాకు తన భార్య అయినటువంటి రెబెకా నిమిత్తమే ప్రార్థిస్తున్నాడు. ఎందుకని? ఆమె వివాహమైనప్పటికీ రెబెకాకు గర్భఫలం లేదు. ఆమెకు గర్భఫలము లేనందున ఇస్సాకు తన భార్య నిమిత్తమే ప్రార్థిస్తూ అడుగుతా ఉన్నాడు. అయితే ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు ఇస్సాకు ఒక్కడే ప్రార్థించాలా, లేక గర్భఫలము లేని ప్రతి భార్య భర్తలు కూడా ప్రార్థించాలా? ప్రతి భార్య ప్రతి భర్త కూడా ఇరువురు మోకరించి ప్రార్థించి ప్రభుని అడగాలి. ఎందుకంటే దేవాతి దేవుడు ఇచ్చే గర్భఫలం అది ఉన్నతమైన బహుమానం. అది డాక్టర్స్ కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, ప్రవీణులు కావచ్చు, ఎంత ఉన్నతమైన చదువులు చదివిన డాక్టర్ అయినప్పటికీ కూడా గర్భఫలాన్ని ఏ ఒక్కరు ఇవ్వలేరు, ఏ ఒక్కరు కూడా కలిగించలేరు. కానీ గర్భఫలం అనేది దేవాతి దేవుడు ఇచ్చిన బహుమానం మాత్రమే. అయితే ఆ యొక్క బహుమానమును భార్యగా భర్తగా వారిరువురు జీవితంలో పొందుకోవాలంటే వారిరువురు కలిసి ప్రార్థించాలి. వివాహం అయ్యేటప్పుడు చూడండి, అబ్బాయి ఫ్రెండ్ కావచ్చు, లేక అమ్మాయి ఫ్రెండ్స్ కావచ్చు, వారు బహుమానం తీసుకొచ్చిన తర్వాత ఒక్కరే తీసుకుంటారా, ఇద్దరు కలిసి తీసుకుంటారా? ఇద్దరు కలిసి తీసుకుంటారు. అలాగే వారి ఇద్దరు కూడా వారి రెండు చేతులతో పట్టుకొని గిఫ్ట్ ఇచ్చిన వారితో ఫోటో తీయించుకుంటారో, అలాగే ఇరువురు భార్యాభర్తలు కూడా మోకరించి దేవాతి దేవుణ్ణి ప్రార్థించి అడగవలసింది ఏంటో తెలుసా? దేవా, నా వివాహానికి అనేక మంది మమ్మలను ప్రేమించి మంచి బహుమానములు ఇచ్చారయ్యా, కానీ అవన్నీ కూడా కొంతకాలంలో శిథిలమైపోతాయి. కానీ దేవా, నీవిచ్చినటువంటి గిఫ్ట్ అది ఎన్నటికీ కూడా తుడిచివేయబడదు తండ్రి, అది ఎన్నటికీ కూడా శిథిలమైపోదు ప్రవ్వా. ఇహలోకమందున్న స్నేహితులు బంధువులు ఇచ్చే బహుమానముల కంటే దేవా నీవిచ్చే బహుమానం అతి ఉన్నతమైంది గనుక దేవా, ఇదిగో మమ్మను ప్రేమించి మాకు ఒక చక్కటి బహుమానము దయచేయండి, ఒక చక్కటి బహుమానమును అనుగ్రహించండి అని భార్యగా భర్తగా ఇరువురు మోకరించి ప్రార్థించి ప్రభుని అడగాలి. అయితే ప్రియదేవుని సంగమా, ఈ దినాన్ని భార్య ప్రార్థిస్తదిలే, నాకు సంబంధం ఏంటని భర్త పడుకోవడం కాదు, భర్త చేస్తాలే నాకేం పని అని భార్య పడుకోవడం కాదు. ఈ దినాన్ని భార్యగా భర్తగా మీరిరువురు జతపరచబడి ఉన్నారంటే ఆ బహుమానం దేవాతి దేవుడు ఇవ్వాలి. గనుక దేవాతి దేవుడు ఇవ్వాలి అంటే మొదటిగా భార్యగా భర్తగా మోకరించి అడగాలి. భార్యగా భర్తగా ఎప్పుడైతే నీవు అడుగుతావో దేవాతి దేవుడు ఆనాడు ఇస్సాకు తన భార్య అయిన రెబెకా నిమిత్తమే ప్రార్థించగా దేవుడు చక్కని బహుమానాన్ని అనుగ్రహించాడు. ఎల్కానా కూడా ఏటేటా షిలోహులో ఉన్న మందిరానికి భార్యగా భర్తగా వెళ్తూ వాళ్ళు కూడా ప్రార్థించారు. అలాగే జకర్యా తన భార్య అయిన ఎలిషబెత్ గొడ్రాలయ్యున్నందున ఆమె నిమిత్తమే కూడా జకర్యా ప్రార్థించాడు. అయితే ప్రియదేవుని సంగమా, వారందరూ కూడా భార్యలు నిమిత్తమే భార్యలుగా వీరందరూ కూడా ప్రార్థించారు. అలాగే మనము కూడా భార్యగా భర్తగా నీ జీవితంలో ఏ లోటును కలిగి ఉన్నావు, ఏ గర్భఫలము లేదని బాధపడుతున్నావో, ఆనాడు ఇస్సాకు తన భార్య అయినటువంటి రెబెకా నిమిత్తం ఏ రీతిగా ప్రార్థించినాడు. ప్రతి భర్త కూడా తన భార్య కోసం గర్భఫలమనే కాదు, మీ భార్య బలహీనత చేత బాధపడుతుందా, భర్తగా ఆమె నిమిత్తం నువ్వు ప్రార్థించాలి. ఎందుకంటే ఆమె నీకు సాటి అయిన సహకారి, మీరిరువురు కూడా ఒక్కటే ఉన్నారు. గనుక భర్తకి బలహీనంగా ఉన్న భార్య ప్రార్థించాలి, భార్యకి బలహీనంగా ఉన్న భర్త ప్రార్థించాలి. భర్తకి ఏది అవసరమో భార్య ప్రార్థించి అడగాలి, భార్యకి ఏది అవసరమో భర్త ప్రార్థించి అడగాలి. వారి కుటుంబములో ఏ అక్కర కొదువైందో ఆ అక్కరను ఇరువురు కలిసి ప్రార్థించి అడగాలి. ఇది నాన్ని భార్యగా భర్తగా కుటుంబముగా అందరూ కూడా ప్రార్థించి ప్రభుని అడిగే బిడ్డలుగా మంచి ఉన్నతమైన శ్రేష్టమైన బహుమానములు దేవాతి దేవుని ఎదుట పొందుకుందురుగాక.